చిట్యాల గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని సమూలంగా నిర్మూలిద్దామని గ్రామస్తులు ఏకాగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అర్థాలపై గ్రామస్తుల ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. భవిష్యత్తులో ప్లాస్టిక్ భూతం మానవాళికి ఎంతో హాని కలిగిస్తుందని వక్తలు అన్నారు. కావున అందరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలన్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ ను వాడకాన్ని తగ్గించుకుంటే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దాన్ని నిర్మూలించే విధంగా నేటి నుంచి తమ గ్రామంలో జరిగే అన్ని శుభకార్యాలకు పూర్తిగా స్టీల్ సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ సుప్రియా వెంకటరెడ్డి అన్నారు. మరి ఈరోజు జీవన ప్రమాణాలు రాను రాను తగ్గిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కారణం ఏంటి? కలుషితమైన వాతావరణం కానీ మనం ఈరోజు ముఖ్యంగా వాడుతున్నటువంటి ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఏదైతే మనము డైలీ మార్కెట్ నుంచి తీసుకొస్తున్నామో దాంట్లో మరి వందల సంవత్సరాలు కూడా భూమిలో కలగనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు దాని ద్వారానే ఈరోజు మన పర్యావరణకు అంత ముప్పు జరిగి సకాలంలో వర్షాలు పడకపోవడము, ఎండలు విపరీతంగా వెళ్ళడము, మరి ఏ కాలంకి ఆ కాలం సంబంధించినటువంటి మరి పరిస్థితి లేనటువంటి సందర్భాల్లో ఈరోజు మనం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్య ఈ ప్రోగ్రాం చేయడమే కాదు, ఈ ప్రోగ్రాం చాలా 4 డబ్బాలు అలాగే దాన్ని ఫాలో ప్లీజ్ అందరూ ఆచరించండి. అదేవిధంగా ఇంటికి స్టీల్ బాటిల్ ఇస్తాం, ప్లాస్టిక్ బాటిల్ వాడొద్దు. స్టీల్ బాటిల్ మన టిఫిన్ ఇస్తాం కాబట్టి దాంట్లో ఏదో చేసామని కాకుండా దయచేసి ప్లీజ్